Welcome to Lata ZJZ online classes. This is part 9 of the lesson Electric Current of class 10 Physical Science. 10వ తరగతి యొక్క భౌతిక రసాయన శాస్త్రంలో మనము 9వ పాఠం చెప్పుకుంటున్నాం, విద్యుత్ ప్రవాహం అనే పాఠం. దీంట్లో భాగం 9 చెప్పుకోబోతున్నాం. ఇంతకుముందు భాగంలో మనము లూప్ లా, జంక్షన్ లా, లూప్ నియమం అంటే ఏమిటి, జంక్షన్ నియమం అంటే ఏమిటి చెప్పుకున్నాం. ఇక్కడ ఈ పార్ట్లో, ఈ భాగంలో మనము ఆ రెండు నియమాల మీద ఆధారపడి కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయబోతున్నాం. సో నౌ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ సమ్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ద లూప్ లా అండ్ జంక్షన్ లా. సో దీస్ ఆర్ ఆల్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ కాబట్టి సొల్యూషను తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా సేమ్ ఉంటుంది, పెద్ద తేడా ఏమి ఉండదు. సో నేను ఒకటే మీడియంలో చెప్పడానికి ట్రై చేస్తాను. మొదటి ఉదాహరణ, ఇచ్చిన వలయంలో పొటెన్షియల్లకు లూప్ సమీకరణం రాయండి. ఇక్కడ మనకు ఒక పటం ఇచ్చాడు, ఒక వలయం ఇచ్చాడు. ఈ వలయం ఆధారంగా మనము లూప్ సమీకరణం రాయాలి. సో ఇప్పుడు మనం ఇంగ్లీష్ మీడియంలో చూద్దాం ఇదే క్వశ్చన్ ఏముంది అని. సో ఎగ్జాంపుల్ 1, ఫైండ్ ద రిజల్టెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ from the given figure based on the loop law. So based on the loop law we have to find out the equation. So find out the resultant potential in this circuit. So if you observe this circuit, this is from A to B to C, D, E to A. So this is a closed circuit. So this is A, B, C, D, E, a loop. So this is A, B, C, D, E, again A. So it is a closed circuit. So ఇక్కడ చూడండి మనకి ఇచ్చింది A, B, C, D, E, A అనే లూప్లో ఇది ఉందన్నమాట. అంటే ఇది వలయం పూర్తి కాబడింది, ఇది తెరిచి లేదు, మూసి ఉంది అని అర్థం అన్నమాట. ఇక్కడ మనము పొటెన్షియల్ డిఫరెన్స్ కనుక్కోవాలి. ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఎట్ బ్యాటరీ, ఫస్ట్ మనకి ఇక్కడ బ్యాటరీ ఉంది కదా, చూడండి ఈ బ్యాటరీ ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ ఉంది. మనకి దిశ మాత్రం కరెంట్ దిశ, ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఈస్ దిస్ సైడ్, లెఫ్ట్ సైడ్, ఈ విధంగా ఉంది ఇక్కడ కూడా. సో ముందుగా మనకి ఇక్కడ చూడండి ఇది ప్లస్, ఇటు సైడే సేమ్ సైడ్ కరెంట్ దిశ కూడా ఉంది. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇలా ఉన్నప్పుడు బ్యాటరీకి ఇలా సేమ్ సైడ్ ఉన్నప్పుడు మనము దాన్ని పొటెన్షియల్ డిఫరెన్స్ని మైనస్గా తీసుకోవాలి. సో అందుకే ఇక్కడ -V1 అని అనుకుంటున్నాం. అండ్ ఇక్కడ రెసిస్టర్ ఉంది, నిరోధం R1 ఉంది. మరి ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? మనకి ఇక్కడ నిరోధం ఉన్నప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ V=IR అవుతుంది. సో ఇక్కడ కరెంటుని మనం I1 అనుకుంటున్నాం, అండ్ ఇది R1 కాబట్టి IR1 అయ్యింది. ఇది చూడండి మనకి ఇది కరెంటు దిశ, ఇది రెసిస్టర్ ఇటువైపు ఉంది. సో ఇక్కడ మనకి ప్లస్ అయ్యింది, అందుకని ఇది I1 R1 అయింది. సో టోటల్ మనకి ఇక్కడ రెండే పొటెన్షియల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే మనకు వచ్చేది ఇది -V1 ప్లస్ IR1 = 0. లూప్ లా ప్రకారం మనం ఏం చెప్పుకున్నాం, ద పొటెన్షియల్ డిఫరెన్స్ నెట్ రిజల్టెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఆల్వేస్ 0. సో మనం 0గా తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ మనకి ఈ సమీకరణం ఏమొస్తుంది, -V1 ప్లస్ I1 R1 = 0. ఇక్కడ మనకు ఎటువంటి నంబర్స్ ఇవ్వలేదు కాబట్టి మనకి ఇక్కడతో ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనమాట. ఒకవేళ మనకి ఈ V ఎంత, I ఎంత, R ఎంత అని ఇచ్చినప్పుడు మాత్రమే ఈ సమీకరణాన్ని మనం సాల్వ్ చేసి కనుక్కుంటాం. సో ఇక్కడ మనకు ఓన్లీ ఈక్వేషన్ రాయమన్నాడు, సో ఇంతే రాస్తే సరిపోయింది. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, ఫైండ్ ద రిజల్టెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఫ్రమ్ ద గివెన్ ఫిగర్ బేస్డ్ ఆన్ లూప్ లా. సో సేమ్ హియర్ ఆల్సో గివెన్ సర్క్యూట్. సో బేస్డ్ ఆన్ ద లూప్ లా వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద రిజల్టెంట్ పొటెన్షియల్ హియర్. సో తెలుగు మీడియంలో కూడా ఈ ప్రశ్న ఏముందో చూద్దాం ఒకసారి. రెండవ ఉదాహరణ. సో రెండవ ఉదాహరణ చూడండి, ఇక్కడ కూడా ఇచ్చిన వలయంలో పొటెన్షియల్కి లూప్ సమీకరణం రాయండి అన్నాడు. సో ఇక్కడ కూడా మనకి నంబర్స్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ మనం ఈక్వేషన్ రాస్తాం.
సో ముందుగా మనము ఇక్కడ ఏ బి సి డి ఈ ఏ, సో మళ్ళీ వలయం పూర్తయింది. ఇక్కడ ముందుగా మనం ఏ నుంచి ముందుకు వెళ్తుంటే ఎక్కడెక్కడ అయితే పొటెన్షియల్ భేదాలు మనం కనుక్కోవచ్చు చూద్దాం ముందుగా. సో మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ V1 కనిపిస్తుంది, ఇక్కడ V2 కనిపిస్తుంది. సో ముందుగా మనం V1 వద్ద అంటే ఈ బ్యాటరీ దగ్గర మనం పొటెన్షియల్ భేదాన్ని తీసుకున్నట్టయితే ఇది ఏమవుతుంది, ఇది మనకి ఇక్కడ బ్యాటరీ ప్లస్ మైనస్ ఉంది, కరెంటు ప్రవాహ దిశ ఇటువైపు ఉంది, ప్లస్ వైపే ఉంది. సో మనకి ఇక్కడ -V1 అయింది. అదేవిధంగా V2 ఈ బ్యాటరీ దగ్గర చూడండి సేమ్ అలాగే ఉంది. సో ఇక్కడ -V2 అయింది. సో రెండు పొటెన్షియల్ డిఫరెన్స్ మనకు వచ్చేసాయి. నెక్స్ట్ ఇంకా మనం కనుక్కోవాల్సింది R1 దగ్గర ఎంత, R2 దగ్గర ఎంత, R3 దగ్గర ఎంత అనేది మనం చూసుకుందాం. సో R1 దగ్గర తీసుకున్నట్టయితే మనకి ఇది I ఇటువైపు ఉంది. సో సేమ్ ఆపోజిట్ సైడ్ కరెంటు ఇటువైపు ఉంది, మనకి వలయము ఇటువైపు ఉంది. సో ఆపోజిట్ కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, I ఇంటూ R1 అవుతుంది. V = IR కాబట్టి I ఇంటూ ఇది R1, సో IR1 అంటే R1 దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ IR1. అదేవిధంగా R2 దగ్గర సేమ్ అలాగే ఉంది మనకి, సో IR2. R3 దగ్గర IR3. చూడండి ఈ మూడు కూడా ప్లస్ అయింది మనకి. ఎందుకు ప్లస్ అయింది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సేమ్ సైడ్ దట్ ఈస్ ప్లస్, ఆపోజిట్ సైడ్ మైనస్, ఆపోజిట్ సైడ్ ప్లస్, సేమ్ సైడ్ మైనస్. సో ఇవి ఆపోజిట్ సైడ్ ఉంది. కరెంట్ అనేది ఇటువైపు ప్రవహిస్తుంది, కరెంట్ దిశ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ లెఫ్ట్ సైడ్ ఉంది, అండ్ ఈ సర్క్యూట్ ఏమో రైట్ సైడ్ ఉంది. సో అందుకే ఇవన్నీ ప్లస్లు అయినాయి. సో ఇప్పుడు ఇవన్నిటిని మనము సమ్ చేస్తే అంటే కలిపితే మనకి ఏమేమి వస్తుంది చూడండి. సో IR1 ప్లస్ IR2. సో మనం వరుసగా వెళ్తున్నాం. ముందుగా IR1 ఉంది, R1 ఉంది కాబట్టి IR1 ప్లస్ IR2, దాని తర్వాత వచ్చేది V1, సో -V1 ప్లస్ IR3, తర్వాత -V2. సో ఈ వలయం ఏ విధంగా అయితే ఉందో అంటే లూప్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మనం వరుసగా వెళ్ళాలి. సో అందుకే ముందుగా R1 ఉంది కాబట్టి IR1, IR2, ఆ తర్వాత ఇక్కడ V1 ఉంది కాబట్టి -V1 ప్లస్ IR3 -V2 = 0. సో ఇది మనకి సమీకరణం వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, మూడో ఉదాహరణలో కూడా మనకి ఇచ్చిన వలయంలో పొటెన్షియల్కు లూప్ సమీకరణం రాయమంటున్నాడు. మళ్ళీ ఒక లూప్ ఇచ్చాడు మనకి. ఇది కూడా ABCDEA. సో ఇప్పుడు మనం ఇంగ్లీష్లో కూడా ఈ క్వశ్చన్ ఏంటి చూసి చెప్పుకుందాం. So in example 3, same here also a loop is given. So we have to find out the resultant potential difference. So in this ABCDEA loop, the potential difference at V1, this V1, see this is -V1 as we said. So direction of I is equal to left side, and this is opposite plus minus. So this will be okay, this is same side, so minus. And if you take the next R1 is here, so only one battery, so that's why you take only -V1. After that R1 R2, if you take R1, this is plus IR1, and at R2 it is plus IR2. So total potential difference is -V1 plus IR1 plus IR2 = 0. So very simple, just you have to find that is plus or minus, and at batteries you have to find potential difference as V, and at resistors you have to find out with the formula of V = IR. So next example 4. So find the resultant potential difference from the given figure based on the loop law. So here also same, but there are two loops here. No, not two, there are total 3 loops here. So in 3 loops we have to find out the potential
డిఫరెన్స్. సో తెలుగు మీడియంలో కూడా ఇది ఏముందో చూసి మనం చేద్దాం. సో ఉదాహరణ 4. ఇక్కడ 4లో మనకి తేడా ఏమిటి అంటే ఇక్కడ మనకి ఇచ్చిన వలయంలో మొత్తం 3 లూపులు ఉన్నాయి. ఎలా 3 లూపులు ఉన్నాయంటే చూడండి, ABCDEFA ఇదంతా ఒక లూపు. చూడండి నేను ఇక్కడ మీకు గీసి చూపిస్తాను. ఇది ఒక లూపు. అదేవిధంగా నెక్స్ట్ లూపు మనకి FDGHF ఇది, అండ్ టోటల్ ఇది కూడా ఒక లూప్ ఉంది. సో 3 అవుతాయి. సో ముందుగా మనము ఒక్కొక్క లూప్లో చేద్దాం. ముందుగా ABCDEFA. సో ముందుగా మనం తీసుకుంటున్న లూపు ABCDEFA అంటే ఇదన్నమాట. సో దీంట్లో తీసుకున్నట్టే మనకి ఏమేమి ఉన్నాయో చూసుకోండి. ఇక్కడ V1 ఉంది, అండ్ ఇంకా ముందుకెళ్తే ఇక్కడ V2 ఉంది. సో ఇది -V1 అవుతుంది, ఇది +V2 అవుతుంది. ఓకే, ఎందుకంటే చూడండి మనకి కరెంటు ప్రవహించడం ఇటువైపు ప్రవహిస్తుంది, ఇక్కడ ప్లస్ ఉంది. సో ఇది మైనస్ అయింది, కానీ ఇక్కడ నుంచి ఇటు వచ్చేటప్పుడు ఇక్కడ నుంచి ఇటు వస్తున్నాం, అంటే మైనస్ నుంచి ప్లస్కి వస్తున్నాం, కాబట్టి ఇది ప్లస్ అయింది. సో +V2. నెక్స్ట్ ఇంకా దీంట్లో ఈ లూప్లో ఉన్న R1 ఉంది, R2 ఉంది. సో R1 దగ్గర +IR1 అవుతుంది, అండ్ R2 దగ్గర ఆపోజిట్ కాబట్టి ఆపోజిట్ మీన్స్ సేమ్ డైరెక్షన్, -I2R2 అయింది. సో ఇక్కడ చూడండి కరెంట్ ఇక్కడ I1 అండ్ ఇక్కడ I2, కాబట్టి ఇక్కడ I2R2 అయింది. సో ఈ లూప్లో మనకి పొటెన్షియల్ భేదం టోటల్ ఎంత అవుతుందంటే ఫస్ట్ -V1 ప్లస్ I1R1 ప్లస్ V2 ప్లస్ -I2R2. సో ఇవన్నిటిని ఈ 4ని మనం కలిపితే మనకి ఇది వచ్చింది =0. ఇక సెకండ్ లూప్ మనకి AFEDCBA. ఓకే, AFEDCBA. అండ్ దీంట్లో కూడా మనకి 2 పొటెన్షియల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. అది -V2 +V2. అండ్ నిరోధాలు మనకి 2 ఉన్నాయి, R1 R2. సో దీనికి ఆపోజిట్గా ఇది అవుతుంది, వీటి యొక్క సింబల్స్కి ఆపోజిట్గా ఇది అవుతుంది. ఇక్కడ +V2 అయింది, ఇక్కడ -V2 అయింది, ఇక్కడ -V1 అయింది, ఇక్కడ +V1 అవుతుంది. అండ్ ఇవి కూడా ఇక్కడ +I1R1 అయింది, ఇక్కడ -I1R1 అయింది, ఇక్కడ -I2R2, ఇక్కడ +I2R2. సో ఎందుకు మైనస్ ఆపోజిట్గా అయింది అంటే చూడండి, మొదటి దాంట్లో మనము ఇక్కడ నుంచి వెళ్ళాం, ABCDEFAకి వెళ్ళాం, ఇక్కడ AF నుంచి ఇటువైపు తిరుగుతున్నాం. అండ్ నెక్స్ట్ మనకి థర్డ్ లూపు అది FEDGHF అన్నమాట. సో ఈ 3 దాంట్లో మనకి R2 R3 ఉంది, అండ్ ఒకటి V2 ఉంది. సో అవి తీసుకుంటే మనకి ఇక్కడ -V2 అండ్ నిరోల్ దగ్గర +I2R2 +I1 +I2 × R3. చూడండి R3 దగ్గర మనకు ఇది R3, ఈ R3 దగ్గర కరెంట్ ఎంత ఉంది మనకి I1 +I2 కరెంట్ ఉంది, అందుకని ఇక్కడ మనము I1 +I2గా తీసుకున్నాం అన్నమాట ఇక్కడ. సో ఈ ఈ రెండింటిని కలిపితే మనకి మళ్ళీ సేమ్ ఇది వస్తుంది.
అండ్ నెక్స్ట్ మనకి దీనికి ఆపోజిట్గా తీసుకుంటున్నాం FHDGEF, అంటే దీనికి ఆపోజిట్. ఇక్కడ మనము ఎఫ్ నుంచి ఈకి వెళ్ళాం, ఇక్కడ ఆపోజిట్గా ఎఫ్ నుంచి హెచ్కి వెళ్తున్నాం, అంటే రివర్స్లో తిరుగుతున్నాం. ఇక్కడ FHGDEF. సో దీంట్లో మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ ఇక్కడ V2 ఉంది. సో దీనికి ఆపోజిట్గా -V2 అవుతుంది. అండ్ నిరోధాల వద్ద అంటే రెసిస్టర్స్ వద్ద దీనికి ఆపోజిట్గా అవుతుంది. సో మళ్ళీ మనం కలిపితే =0 రాసి ఈ సమీకరణం వచ్చింది మనకి. నెక్స్ట్ మనం తీసుకుని పోయే లిపు FHGDEF. FHGDEF. ఓకే, దీనికి ఆపోజిట్గా ఇది తీసుకున్నాం. నెక్స్ట్ దీంట్లో ఉన్న ఇంకా లూప్స్ ఉన్నాయి మనకి. నెక్స్ట్ లూప్ ఏంటి అంటే నెక్స్ట్ 5th లూప్ మనకి HGCBAH. చూడండి ఇక్కడ HGCBAFH అంటే ఇలా వెళ్తున్నాం అంటారు. టోటల్ తీసుకుంటున్నాం. దాంట్లో మనకి మళ్ళీ పొటెన్షియల్ భేదము. ఇక్కడ V1 ఉంది, సో +V1 అయింది. అండ్ రెసిస్టర్స్ R3 R1 ఉన్నాయి. సో వీటిని కలిపితే మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ వచ్చింది. నెక్స్ట్ ABCGHA. దీనికి ఆపోజిట్గా తీసుకుంటున్నాం. సో దీనికి ఆపోజిట్గా ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు ఇక్కడ మైనస్ అవుతుంది, ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు ఇక్కడ ప్లస్ అవుతుంది. సో వీటన్నిటిని కూడితే మనకి మళ్ళీ వచ్చింది. సో చూడండి ఇక్కడ మనము 6 లూప్స్ ఎందుకు వచ్చాయి, నేను 3A చెప్పాను కదా, అంటే నేను చెప్పిన 3 ఏమిటి, ఈ డైరెక్షన్లో చెప్పాను. ఇదొకటి, ఇదొకటి అండ్ ఇదొకటి టోటల్. మనము ఇవే కాకుండా దీనికి ఆపోజిట్ డైరెక్షన్ కూడా తీసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి ఇది అండ్ ఇక్కడ నుంచి ఇది అండ్ టోటల్ ఇక్కడ నుంచి ఇది. సో ఈ 3 R3 టోటల్ 6 లూప్స్ ఏర్పడ్డాయి. ఈ 6 లూప్స్లో కూడా మనము సైన్ కన్వెన్షన్ ఆధారంగా, అంటే ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ మైనసా ప్లస్సా అనే దాని ఆధారంగా మనం వాటిని కలుపుకుంటూ పోతే మనము సమీకరణాలు చాలా సులభంగా రాయవచ్చు. సో దీంట్లో మనకి నంబర్స్ ఏమీ లేవు కాబట్టి సొల్యూషన్ చేసేది ఏమీ ఉండదు. జస్ట్ మనము సమీకరణాలు రాయాల్సిన పని మాత్రమే ఉంది. సో ఇంకా 5వ ఉదాహరణ, ఇచ్చిన వలయంలో పొటెన్షియల్కు లూప్ సమీకరణం రాయండి, సాధ్యమయ్యే అన్ని లూప్లకి రాయండి అంటున్నాడు. చూడండి ఇక్కడ కూడా సేమ్ మనకి 6 లూప్స్ వస్తాయి ఇందాక చెప్పుకున్నట్టే. సో ముందుగా ఇంగ్లీష్ మీడియం ఎగ్జాంపుల్ 5. So in example 5, see same as example 4. So first of all, you have to find out the loop ACDBA. So this loop అంటే ఈ లూప్ తీసుకుంటున్నాం ముందుగా. సో ఈ లూప్లో మనము తీసుకున్నట్టయితే ఫస్ట్ మనకి V2 ఇటు నుంచి మనం వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ -V2 అండ్ ఇక్కడ +I2R2 అండ్ ఇక్కడ -I1R1, ఇక్కడ +V1. సో సింపుల్గా చూడండి, మీరు ఏం చేయాలి, ఎట్లా ఈ ప్లస్ మైనస్ ఎలా తెలియాలి మనకి, మనం ఇంతకుముందు పార్ట్లో చెప్పుకున్నాం. ఇది బ్యాటరీ యొక్క ఇది ప్లస్, ఇది మైనస్. సో చూడండి, ఇది మనం మైనస్ నుంచి ప్లస్కి వస్తున్నాం, మైనస్ నుంచి ప్లస్కు బాణం గుర్తు ఇటు ఉంది కదా, మైనస్ నుంచి ప్లస్కి వస్తున్నాం. సో +V1 తీసుకున్నాం. అండ్ వీటిలో చూడండి, మనం బాణం గుర్తు ఇటువైపు నుంచి ఇటు ఉంది, కరెంట్ మనము ఇటువైపు నుంచి ఇటు ఆపోజిట్గా వస్తున్నాం.
ఇటు నుంచి ఇటు వస్తున్నాం, కానీ దీనికి కరెంట్ ఆపోజిట్. సారీ, మనం ఇటు నుంచి ఇటు వస్తున్నాం. సో ఇక్కడ మనకు చూడండి కరెంట్, మనం ఇటు నుంచి ఇటు వస్తున్నాం, ఇటువైపు వస్తున్నాం, కరెంట్ కూడా ఇటువైపు ఉంది. సో సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడేమో మైనస్, ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్నప్పుడేమో మనం ప్లస్గా తీసుకుంటున్నాం. అండ్ ఇక్కడ కూడా చూడండి R2 దగ్గర ప్లస్ I2 R2, ఎందుకంటే ఇక్కడ కరెంట్ I2 అండ్ ఇది R2. అండ్ R1 దగ్గర కరెంట్ I1, సో మైనస్ I1 R1. ఓకే, నేను సైన్ కన్వెన్షన్ ఏ విధంగా తీసుకోవాలని చెప్పేసి ఇంతకుముందు పార్ట్లో క్లియర్గా మనము బ్యాటరీ అండ్ నిరోధం దగ్గర ఎలా తీసుకోవాలి పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది చెప్పుకున్నాం. ఒకసారి మళ్ళీ ఆ పార్ట్ చూసి క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ లూప్ మనకి ఇక్కడ EFDCE, EFDCE అంటే సెకండ్ లూప్ ఇదన్నమాట. మనం ఈ నుంచి స్టార్ట్ అయ్యాం ఇలా. సో ఈ లూప్లో మనకి ముందుగా మనకి ఇక్కడ I1 ప్లస్ I2 ఉంది, R3 అనేది ఉంది. సో చూడండి మనం ఇక్కడ ఇదే డైరెక్షన్లో వెళ్తున్నాం, కరెంట్ కూడా ఇదే డైరెక్షన్లో ఉంది, సేమ్ డైరెక్షన్. సో మైనస్ వచ్చింది ఇక్కడ. సో ప్లస్ I1 ప్లస్ I2 ఇంటూ R3. నెక్స్ట్ ఇక్కడ మనకి R2 ఉంది, మనము ఇటు నుంచి ఇటు వస్తున్నాం, ఇటు నుంచి ఇటు వస్తున్నాం. సో మైనస్ I2 R2 అండ్ ఇక్కడ -2 ప్లస్ వచ్చాం, సో ప్లస్ V2 0. నెక్స్ట్ లూప్ మనకి EFBAE, EFBAE అంటే టోటల్ లూప్ అనమాట ఇది. ఓకే, సో ఈ లూప్లో మనకి ఏం చేసాం, ముందుగా ఈ నుంచి స్టార్ట్ అవుతున్నాం. సో మనకి ఆల్రెడీ తెలుసు మైనస్ I1 ప్లస్ I2 ఇంటూ R3. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ R1 ఉంది, సో మైనస్ I1 R1. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ V1 ఈక్వల్ టు 0. సో చాలా సింపుల్, కానీ మీకు సైన్ అంటే గుర్తు మైనస్ ఉంచాలా ప్లస్ ఉంచాలా అనేది మాత్రం క్లియర్గా తెలిసి ఉంటే సరిపోతుంది. చాలా ఈజీగా ఇవన్నీ చేయవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ఎలక్ట్రిక్ కరెంట్ డ్రాన్ ఫ్రమ్ ద బ్యాటరీ ఆఫ్ EMF 12 volts. So here we have to find out the electric current. Here all numbers are given. So how to solve this? We'll see Telugu medium question also. ఉదాహరణ 6. ఇక్కడ 12 వోల్ట్ ఈఎంఎఫ్ల బ్యాటరీ వలయంలోకి విడుదల చేసే విద్యుత్ ప్రవాహాన్ని కనుగొనండి అన్నాడు. మనకి ఇక్కడ వలయం కూడా ఇచ్చాడు. సో ఇక్కడ మనము జంక్షన్ నియమాన్ని ఉపయోగించి విద్యుత్ పంపిణీని సరిగా నిర్వహించండి అన్నాడు. సో ముందుగా ఇక్కడ మనకి లూప్స్ చూడండి ఏమున్నాయి, మనకి లూప్ నియమం ప్రకారం ముందు DAFED ఈ లూప్ ఒకటి ఉంది. నెక్స్ట్ DABCD ఈ లూప్ ఒకటి ఉంది. మన ముందుగా ఈ లూప్ అంటే DAF ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి, తర్వాత ఇటు, తర్వాత ఇటు, తర్వాత ఇటు ఇలా వెళ్తున్నాం, ఇది లూప్. ఈ లూప్లో మనం తీసుకున్నట్టయితే ముందుగా మనకి ఇక్కడ 3 ohms ఉంది అండ్ ఇక్కడ I1 ఉంది. సో ఇక్కడ I మనకి తెలియదు, I1ఏ, కానీ R మనకు తెలుసు 3 ohms. సో 3 ఇంటూ I1 మనకి సేమ్ డైరెక్షన్, సో మైనస్ వచ్చింది. సో -3I1 అండ్ ఇంకా ముందుకు వెళ్తే మనకి బ్యాటరీ ఉంది, మనం మైనస్ నుంచి ప్లస్కి వెళ్తున్నాం. సో +12 volts, సో ఇది +12. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఇక్కడికి వెళ్తుంటే ఇక్కడ 4 ohms రెసిస్టర్ ఉంది.
అండ్ ఇక్కడ I అనే కరెంట్ కూడా ఉంది. సో చూడండి ఇక్కడ మనకు సేమ్ డైరెక్షన్. సో -4 into I 4I ఈక్వల్ టు 0. సో దీన్ని మనం సరిగా రాసుకున్నట్టయితే అంటే మైనస్ తీసేసి అంటే ఇది ఈ సమీకరణం అంతటిని మనం మైనస్తో మల్టిప్లై చేస్తున్నాం. అప్పుడు ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3I1, ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4I ఈక్వల్ టు -12. ఈ -12ని మనం కుడి చేతి వైపు పంపిస్తే +12 అయింది. సో ఇది సమీకరణం 1. నెక్స్ట్ DABCD ఈ లూప్ అంటే మనం ఇక్కడ నుంచి ఆపోజిట్ ఇటువైపు వెళ్తున్నాం. DABCD ఈ లూప్లో. సో ఈ లూప్లో మనం చేసుకున్నట్టయితే చూడండి ఇక్కడ ముందుగా మనకి 3I1 ఉంది. సో -3I1 ఆల్రెడీ మనకు తెలుసు. ఇది +12 తెలుసు మనకి. అండ్ ఇక్కడికి వచ్చినట్టయితే ఇక్కడ 5 volts ఉంది. ఇక్కడ మనం ప్లస్ నుంచి మైనస్కి వెళ్తున్నాం. సో -5. అండ్ ఇక్కడ 2 ohms రెసిస్టర్ ఉంది. అండ్ ఇక్కడ కరెంట్ మనకి I-I2 ఉంది, I1 ఉంది, సారీ I-I1. సో 2 into I-I1. కానీ చూడండి మనకి ఆపోజిట్ డైరెక్షన్. సో ప్లస్ అయింది ఇది. సో ఈ సమీకరణాన్ని కూడా మనం సాధిస్తే మనకి 2I -5I1 ఈక్వల్ టు -7 అయింది. దీన్ని ఎట్లా సాధించాం, ఏం చేస్తాం ఒక్కసారి చూద్దాం. సో చూడండి మనకి ఇక్కడ ముందుగా 3I1 అట్లాగే రాసుకుంటాం. -3I1 + 12 -5 ప్లస్ 2 into I2 I -2I1 ఇది మనకు వచ్చింది. దీంట్లో 12 - 5 ఎంత అవుతుంది మనకి 7 అవుతుంది. అండ్ ఇక్కడ 3I1 ఉంది, -2I1 ఉంది. టోటల్ మనకి 5I1 అయింది. సో 5I1 + 2I ఇక్కడ +7 ఈక్వల్ టు 0 అయింది. ఓకే, సో దీన్నే మనము 2I -5I1 ఈక్వల్ టు ఈ 7 ఇటు తీసుకెళ్తే -7 అవుతుంది. సో చూడండి ఇది మనకి వచ్చింది. సో సింపుల్గా ఈ బ్రాకెట్ని మనం ఓపెన్ చేసి మిగిలినవన్నీ రాసుకున్నాం. ఓకే, సో ఇక్కడ మనకి 2 సమీకరణాలు వచ్చాయి. సో ఈ 2 సమీకరణాలను మనం సాధించాలి. సో హౌ టు సాల్వ్? సో this is first equation. In this 4I + 3I1 = 12. This is the second equation. This is 2I -5I1 = -7. If I multiply this second equation into 2 అంటే రెండవ సమీకరణాన్ని నేను మొత్తం సమీకరణాన్ని 2తో గుణించగా ఏమవుతుంది చూడండి మనకి 2 2 4 కాబట్టి 4I అవుతుంది. ఇది -5 2 10 కాబట్టి 10I1 అవుతుంది. ఈక్వల్ టు 7 2 14 కాబట్టి -14 అయింది. అండ్ దీని నుంచి నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, మొదటి సమీకరణాన్ని తీసేస్తున్నాను. మొదటి సమీకరణం ఏమిటి మనకి 4I + 3I1 = 12. ఇది మన మొదటి సమీకరణం. సో నేను తీసేస్తే ఏం జరుగుతుంది, ఇక్కడ ఈ -4I + 4I క్యాన్సిల్ అయిపోతుంది. నాకు మిగిలింది ఏంటి -3 -10I1 + 3I1. సో 2 మైనస్ ఉంది. సో -13I1 ఈక్వల్ టు నాకు ఇక్కడ ఎంత ఉంది చూడండి, ఇది 12, ఇది 12 + 12 ఇంతే కదా. ఇది మనం రాసుకుంటాం. సో సారీ, ఇది 3I1. ఒక్క నిమిషం. సారీ ఇది 10 కదా, 10I1 రైట్. సో ఈ సమీకరణంలో నాకు 7 2 14 వచ్చింది, ఇక్కడ 14. సో -14 -12 ఎంత అవుతుంది మనకి -26 అవుతుంది. 26. సో ఈ 30ని కూడా నేను పంపిస్తే
ఏమవుతుంది, బై 13 అవుతుంది. సో బై -13. సో మైనస్ మైనస్ క్యాన్సల్, 13 1 13 2 26. సో I1 నాకు ఎంత వచ్చింది, 2 వచ్చింది, 2 amperes. ఓకే, సో నాకు I1 వచ్చేసింది 2 amperes. అండ్ I1 వచ్చేసింది కాబట్టి ఇప్పుడు నేను I2 కూడా I కూడా కనుక్కోవచ్చు. ఓకే, I మనకి ఎక్కడ ఉంది చూడండి, మనకి I1 వచ్చేసింది. ఇప్పుడు మనం I2 కూడా కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు, ఇక్కడ ఈ సమీకరణంలో నేను I1ని ప్రతిక్షేపిస్తాను. I1 నాకు ఎంత, 2 వచ్చింది. సో 2I - 5 × 2 ఎంత అవుతుంది, 10 అవుతుంది. ఎందుకంటే 5I1 కాబట్టి 10 = -7. సో నేను ఈ 10ని కుడి చేతి వైపు రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే -7 + 10 అయింది. సో ఇక్కడ 3 అయింది. సో ఈ 2ని కూడా ఇటు పంపిస్తే బై 2 అవుతుంది. సో 1.5 ఆంపియర్. ఓకే, 1.5 ఆంపియర్. మనం ఐని కూడా కనుక్కున్నాం. ఓకే, సో చూడండి మనకి I1 కూడా వచ్చింది, I2 కూడా వచ్చింది. సో మనకి I ఎంత వచ్చింది, 1.5 ఆంపియర్ అండ్ I2 2 amperes. I 2 amperes. సో టోటల్ మనకి ఇక్కడ వచ్చేసింది. సో ఇది మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే పద్ధతి చాలా సింపుల్. మీకు ఒకటి తెలియాల్సింది ఏమిటి అంటే, మనకి లూప్లో ఎటు నుంచి ఎటు వెళ్తున్నాం చూసుకోవాలి. అటు నుంచి వెళ్ళేటప్పుడు వాటి యొక్క డైరెక్షన్ ఎలా ఉంది అనేది చూసుకోవాలి. ఆ డైరెక్షన్ ప్రకారం మనము అది ప్లస్సా మైనసా, పొటెన్షియల్ డిఫరెన్స్ ప్లస్గా ఉందా మైనస్గా ఉందా అనేది మనం చూసుకోవాలి. సో చాలా సింపుల్. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి, ఇక్కడ మనము ABCD ఇటు నుంచి ఇటువైపు వెళ్తున్నాం. సో ప్లస్ టు మైనస్ చూడండి, ఇక్కడికి వచ్చేటప్పుడు మనం A నుంచి Bకి వచ్చాం, B నుంచి Cకి వచ్చాం, C నుంచి Dకి వస్తున్నాం. సో ఇక్కడ ప్లస్, బ్యాటరీలో ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ప్లస్ నుంచి మైనస్కి వెళ్తున్నాం. సో ఇక్కడ -V1 అయింది. దానికి సేమ్ మనం V2 దగ్గర తీసుకుంటే చూడండి, ఈ నుంచి Aకి వెళ్తున్నాం. సో ప్లస్ నుంచి మైనస్కి వెళ్తున్నాం. సో -V2 అయింది. సో ఇది సింపుల్ ట్రిక్ అనమాట. మనం ఎటు నుంచి వెళ్తున్నామో చూసుకోవాలి. బ్యాటరీకి అయితే అది ప్లస్ నుంచి మైనస్కి వెళ్తున్నాం, మైనస్ అవుతుంది. మైనస్ నుంచి ప్లస్కి వస్తున్నాం, ప్లస్ అవుతుంది. వెరీ సింపుల్. అదే మరి నిరోధాలు, రెసిస్టర్స్ దగ్గర ఎలా చూసుకోవాలంటే ఇక్కడ చూడండి, R1 దగ్గర ఇక్కడ మనము ఇటు నుంచి ఇటు వెళ్తున్నాం, మనము ఇటు నుంచి ఇటువైపు వెళ్తున్నాం, కానీ కరెంటు దిశ ఇటువైపు ఉంది. చూడండి ఇక్కడ ఆల్రెడీ ఉంది మనకి సింబల్. సో చూడండి ఇది ఆపోజిట్ ఉన్నప్పుడు ఇక్కడ మనకి ప్లస్ వస్తుంది. సింపుల్. అదే మనం ఒకవేళ B నుంచి Aకి వస్తున్నాం అనుకోండి, అప్పుడు మన డైరెక్షన్ ఇది, కరెంటు డైరెక్షన్ కూడా ఇదే. అప్పుడు ఇది ఏమవుతుంది, మైనస్ అవుతుంది. ఓకే, ఈ విధంగా సింపుల్గా చూసుకోండి, చాలా ఈజీగా మనం గుర్తుపట్టవచ్చు. ఇది చాలా సింపుల్ ట్రిక్ అనమాట. ఏం చూస్తున్నాం, సింపుల్. బ్యాటరీలో అయితే మనం ప్లస్ నుంచి మైనస్కి వస్తున్నాం అంటే చివరికి మనకి ఇక్కడ మైనస్ కాబట్టి మైనస్ వస్తుంది. అదే మనం మైనస్ నుంచి ప్లస్కి వెళ్తున్నాం, ఇక్కడ ప్లస్ కాబట్టి ప్లస్ అవుతుంది. సింపుల్. మనం ప్లస్ నుంచి మైనస్కి వెళ్తున్నామా, మైనస్ నుంచి ప్లస్కి వెళ్తున్నామా, ప్లస్. వెరీ సింపుల్. అదే మనము రెసిస్టర్కి అయితే ఏం చూసుకోవాలి, ఎస్ సేమ్ డైరెక్షన్లో ఉన్నాము మైనస్, ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాము ప్లస్. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ సింపుల్ ప్రాబ్లమ్స్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక కొత్త విషయంతో తెలుసుకుందాం, ఇంకో కొత్త విషయాన్ని తెలుసుకుందాం. ఇక నెక్స్ట్ భాగం, చివరి భాగము 10th పార్ట్ 10తో మీకు ఈ లెసన్ పూర్తవుతుంది. సో
ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.